హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఇంటి ముచ్చట్లేంటో తెలుసా? చెట్ల గురించి అండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో చూసేయండి, మా మమ్మీ అసలు ఒక్క కుండీలో ఎన్ని చెట్లు పెట్టిద్దంటే నేను ఎన్నిసార్లు చెప్పిన అంతే. ఇది వచ్చి వామ చెట్టు. ఆ వామ చెట్టులోనే ఒక చెట్టే ఉండలేదండి, ఇంకా చూడండి చూపిస్తాను. అది వచ్చి వంకాయ చెట్టు. అవి రెండు ఉన్నాయి. సో పోనీ ఇది ఒక్కటే అనుకుంటారా? కాదు, పక్కకు రండి. ఆ గులాబీ చెట్టులోనే మీకు అదేమో దానిమ్మ చెట్టు, ఇదేమో మనకి టొమాటో చెట్టు, ఇదేమో గులాబీ చెట్టు. చూడండి ఇంకా ఎలా ఉంటుందండి బలం. మా మమ్మీ ఏమో పాపం చేసుకోలేక అట్లనే పెట్టేసింది. సో చూడండి, ఎప్పుడైనా కానీ మనం ఒక కుండీలో ఒక చెట్టు లేదా రెండు మాత్రమే ఉండాలి, అలా ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఇదొక్కటేమో ఒక కుండీలో ఒకటి ఉంది కరెక్ట్గా, నిమ్మ చెట్టు. ఐ థింక్ అది నిమ్మకాయ, మరి లైక్ ఏదో కాయ, అది నిమ్మ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అండ్ పక్కన ఇది గులాబీ చెట్టు. ఈ గులాబీ చెట్టులో కూడా ఇంకొకటి ఉందండి పక్కన, మనకి అది పెట్టి శంకుపూల చెట్టు పెట్టారు. చూడండి, వైట్ కలర్ది శంకుపూల చెట్టు పెట్టింది. ఈ పక్కనే ఇవైతే విత్తనాలతో వచ్చింది సంథింగ్. నేనైతే ఈత చెట్టు అనుకుంటున్నాను, ఈత లేదంటే ఇది ఖర్జూరం అయి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ నో ఐడియా. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఇది వచ్చేసి షుగర్ చెట్టు. అంటే ఈ చెట్టు ద్వారా షుగర్కి ఇన్సులిన్ తయారు చేస్తారనమాట. సో రండి, ఇదొక్కటే కాదు, పైకి వెళ్దాం. చూడండి, పైకి వెళ్ళినాక కూడా ఒక చెట్లు ఉంటాయి మనకి. అంటే పెద్దగా ఉండవు, చిన్నగా మమ్మీ ఇప్పుడిప్పుడే కొంచెం పెట్టుకుంటుంది. సో చూసేయండి, ఇప్పుడు ఇదిగోండి వచ్చేసాం మందారం చెట్టు దగ్గరికి. ఈ మందార చెట్టులో కూడా మా మమ్మీ మొన్నటి దాకా వింత వింత చెట్లన్నీ పెట్టిందండి. ఇప్పుడు అయిపోయినాక అదొక్కటి మిగిలింది. అయినా కానీ లేదు దానికి ఇంకొక మందార చెట్టు. ఈ మందార చెట్టులో కూడా చూడండి ఇంకో చెట్టు, తులసి చెట్టు ఉంటుంది, అలానే శంకు పూల చెట్టు ఉంటుంది. పువ్వు చూడండి పూసింది ఈరోజు. సో రోజు పూలు అయితే పూస్తాయి ఎట్లా ఉన్నా కానీ, ఆ మట్టి ఎప్పటిదో. అక్కడ ఆ చెట్టులో కూడా అంతే, తులసి చెట్టు పెట్టింది, శంకు పూల చెట్టు పెట్టింది. మా మమ్మీ ఒక కుండీలో కంపల్సరీ మినిమం 2 ఉంటే మ్యాక్సిమం తన ఇష్టం అండి. మా చాకోగాడు చూడండి అసలు ఎలా వెళ్ళిపోతున్నాడో, ఆగకుండా నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వాడంతటి వాడే అసలు మెట్లు దిగుతాడు, అంతా ఎక్కేస్తాడు, అస్సలు గందరగోళం చేసేస్తాడండి. మేము కనపడకపోతే మాత్రం నిజంగా అసలు ఇది ఉండటం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి ఎలా దిగి వెళ్ళిపోతుందో. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర క్లిప్ జస్ట్ యాడ్ చేశాను. నల్ల ఉమ్మెత్తి చెట్టు ఇది ఉంటే ఇంటికి చాలా మంచిదంట. అండ్ ఇంకొకటి, మా చాకోగాడికి పిలకేసే పువ్వు పెట్టానండో, చూడండి వాడు ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇస్తాడు, ఎంత కోపంగా ఇచ్చాడు. అది నేను వేసానని కోపంగా చూసినాడు నన్ను. సో ఇదండి మన ఇవాల్టి ముచ్చట. సో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.